దుమ్మ చాలే దుమ్మ చాలే ఆల్రెడీ ప్రేమించేసా కూడా హాట్ వాటర్ రెడీ అయిపోయింది అయిపోయింది ఇదిగో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. ఈ వీడియోలో అయితే సిఆర్ని ప్రాంక్ చేయబోతున్నాను. ఆల్రెడీ మీరు చూసి ఉంటారు, మొన్న మా సిస్టర్ని విరిగిపోయిన మంచంలో ఇక్కడే ప్రాంక్ చేశాను. ఇప్పుడు ఈ ప్లేస్లో మళ్ళీ సిఆర్ని ఆ ప్రాంక్కి కొంచెం మసాలా డోస్ యాడ్ చేయడానికి, కింద పడగానే కాలడానికి హాట్ వాటర్ కూడా సెట్ చేస్తున్నాం. ప్రాంక్ అయితే చాలా బాగుంటుంది. సిఆర్ మా ఇంటికి వచ్చాడనమాట నిన్ననే, సో ప్రాంక్ చేద్దామని ప్లాన్ చేశాను. సిఆర్ లోపల ఉన్నాడనమాట, వాడిని తీసుకెళ్ళి మా తాతయ్య వాళ్ళ ఇంటికాడ సెటప్ చేసేస్తాను. కాసేపు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పాను. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆయనతో కూర్చోబెట్టేసి ఇక్కడికి మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసి ఇక్కడంతా సెటప్ చేసి మళ్ళీ ఆయన కాల్ చేసి పిలుస్తాను. రాగానే ప్లాన్ వర్కౌట్ చేసేద్దాం. సిఆర్ ఇక్కడే ఉన్నాడు, ఇదిగోండి సిఆర్ వచ్చేసాడు చాలా రోజుల తర్వాత మన వీడియోలోకి. ఇప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం, సరదాగా బోర్ కొడుతుందంట మా ఇంట్లో. ఫాలో మీ అంటారా. సిఆర్ ఎలా ఉందిరా మా ఊరు? చాలా చిన్నగా ఉందిరా. చెన్నూరు కాబట్టి చిన్నగా ఉంటుంది. చెన్నూరు అయితే ఏంట్రా, పల్లెటూరు ఎలా ఉన్నా బాగుంటుంది. ఇలా విలేజ్లో ఫోన్ పట్టుకొని వీడియో రికార్డ్ చేస్తాం ఫస్ట్ టైం, అది మా ఊరిలో. అందరూ ఏదో తేడాగా చూస్తున్నారు. సరదాగా ఇప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఫన్నీగా మాట్లాడుకుందాం. దిగ్గో ఎక్సలో దుమ్మ చాలే చాలు. ఇంక ఈ బండి వేసుకొని రైడ్లకి వెళ్తాడు. ఊర్లో బామ్మలందరూ మా తాత వైపే చూస్తారు. తాతగారు మొన్న డ్యాన్స్ బాగా వేసావంట, సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? 50 లక్షలు వస్తాయా? 50 లక్షలు మా నాన్న ఇచ్చింది. ఆ 50 లక్షల్లో సగం నాకు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అసలు కాలేజీలో ఆపలేకపోతుంది తాత. అమ్మాయిలు ఎగబడతారు వీడి కోసం. అసలుకి ఆపలేకపోతాయి. ఏ కాలేజీ పేరు అసలు, మా కాలేజీ అని ఏ కాలేజీ అయినా సరే ఆపలేము అసలుకి. నిజమే తాతయ్య అసలుకి. సరేలే, పెళ్లి అట్టడి చేయగలరు. ఆల్రెడీ ప్రేమించేసా కూడా. అబ్బాయి ఉంది, రోజు మాట్లాడతాడు. నీకు ఎలానా? నాకు తెలియదు. ప్రేమించేసా, రేపు వెళ్ళు ఇంటికి కూడా తీసుకొస్తాడు. నిజమవుతారా? నిజమే. ఇద్దరిని ఇద్దరు తెంగుతారు కోబడి. నేను మళ్ళీ వస్తా, మీరు మాట్లాడుకుంటా ఉండండి. ఓకే, చిన్న పని. సిఆర్ గారిని మా తాతయ్య వాళ్ళ ఇంట్లో సెట్ చేసి వచ్చేసాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి సెటప్ చేసి ఆడికి ఫోన్ చేసి పిలుద్దాం. చూడండి ప్రాంక్ ఎలా ఉండబోతుందో, చాలా బాగుంటుంది. ఇప్పుడు సిఆర్ గారిని అయితే మా తాతయ్య వాళ్ళ ఇంటికాడ పెట్టేసి వచ్చాను. వాడు వచ్చేలోగా ఈ మంచాన్ని ముస్తాబ్ చేసి ఆయన ఇందులో కూర్చోబెట్టి పడేద్దాం. పడేయడంతో పాటు ఒక మసాలా కూడా యాడ్ చేసాం అనమాట. అదేంటంటే కింద హాట్ వాటర్ పెట్టబోతున్నాం. ఆడు పడిపోగానే కింద హాట్ వాటర్ తల్లి ఆడి సీట్ కాలిపోయింది. ప్రాంక్స్ అని అడుగుతున్నారు కదా మా ఫ్రెండ్స్ మీద, అందుకే ఈ ప్రాంక్ని ఫుల్ లెంత్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా చూడండి. వెయిట్, ఇప్పుడు ఈ మూల పడేసిన మంచాన్ని తీసుకెళ్ళి ముస్తాబ్ చేద్దాం. చూసారా ఎంత పెద్ద బొక్క ఉందో? ఇప్పుడు ఈ బొక్క అయితేనే సిఆర్ గాడికి సరిపోయింది, వాడిది పెద్ద సీట్ కాబట్టి. ఓకే, మంచం మీకు గుర్తుందో లేదో, మొన్న మా సిస్టర్ని కూడా ఈ మంచంలోనే కూర్చోబెట్టి కింద పడేశాను. ఇప్పుడు మళ్ళీ సిఆర్ గారిని కూడా కూర్చోబెట్టి పడైపోతాం. ప్రాంక్ మిస్ అవ్వకుండా చూడండి. ఈ మాత్రం ఉండాలి సిఆర్ గారి సీటు పట్టాలంటే. ఓకే, బొక్కలో అయితే పట్టేశాను. నేను కూర్చుంటాను, డౌట్ రాకుండా. ఇక్కడ ఈయన కూర్చోబెడదాం. వాడు ఆల్రెడీ మొన్న మా సిస్టర్ని పడేసిన వీడియో చూసే ఉంటాడు, కానీ వాడిని ఇక్కడ ఇలా చేస్తాను ఎక్స్పెక్ట్ చేయడు కాబట్టి వర్కౌట్ అవుద్దని అనుకుంటున్నా. వాడికి గెస్ట్ చేయకపోతే, గెస్ట్ చేస్తే మాత్రం దొబ్బినట్టే. చూద్దాం ఏమవుద్దాం. ఓకే, దీన్ని అయితే మనం ముస్తాబు చేద్దాం. ఈ దుప్పటితో మంచాన్ని కప్పేద్దాం. సిఆర్ మా ఫ్రెండ్ నీట్గా కప్పేసాం డౌట్ రాకుండా. ఓకే, మంచం రెడీ అయిపోయింది. ఇప్పుడు అక్కడ నేను కూర్చుంటాను, ఇక్కడ సిఆర్ గారు కూర్చుంటారు. దీనికన్నా ముందు ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. కింద వాటర్ పెడదాం, హాట్ వాటర్ అడిగి దీనిలో పడగానే కింద సీట్కి హాట్ వాటర్ తగులుతాయి కాబట్టి సర్రం అంటది. ఆడేమో కింద నుంచి పైకి లేగలేడు, హాట్ వాటర్లో అలాగే ఉంటాడు. హాట్ వాటర్ అంటే మరీ అంత హాట్ ఏం కాదు, జస్ట్ మినిమల్ హాట్ వాటర్ పెడదాం. వాడు ఇబ్బంది పడకూడదు కాబట్టి. కొంచెం హాట్నెస్ తగిలితే ఇంకొంచెం ఎక్కువ భయపడతారు కదా, ఏంటి హాట్గా ఉందని. అందుకోసమే తప్ప ఎక్కువ హాట్ వాటర్ ఏం కాదు, జస్ట్ నార్మల్ హాట్ వాటర్. ఓకే, ఇప్పుడు వెళ్ళి హాట్ వాటర్ ప్రిపేర్ చేద్దాం. ఇది గ్యాస్ మీద పెడదాం. మా అమ్మ వచ్చేలాగా గ్యాస్ మీద హాట్ వాటర్ పెట్టి గ్యాస్
ఆగం చేస్తుందని తెలిసిందంటే ఇంటికి వచ్చాక బడితి పూజ. సో త్వరగా పెట్టేద్దాం. ఫాలో. గ్యాస్ మీద పెట్టేసాం, స్టవ్ ఆన్ చేసాం. హాట్ వాటర్ ప్రిపేర్ అవుతున్నాయి. సిఆర్ గార్డ్ సీట్ని తాకబోతున్నాయి. మినిమల్ హాట్ వాటర్, జస్ట్ వామ్ వాటర్లా అంతే. కొంచెం ఎక్కువ అయితే మళ్ళీ వాడి సీటు ప్యాంట్ చినిగిపోయి సీట్ కాలిపోయి బోరెల్లాగా పొంగిద్ది. అందుకే జస్ట్ నార్మల్గా కొంచెం ఆడి ఏంది హాట్గా ఉందని ఫీల్ అయ్యి షాక్ అవ్వడం కోసమే. అక్కడ హాట్ వాటర్ కాగేలోకి ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. అక్కడ ఆల్రెడీ ఆ మంచం సెట్ చేసాం కదా, ఆ మంచంలో వాడు పడి కింద హాట్ వాటర్ వస్తే కాలుతాయి, ఆడు పైకి లేస్తాడు, లేపుతాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మంచం మీద కూడా కూర్చొని కింద పడతారనమాట. ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ చేయడు కాబట్టి. ఈ మంచం కూడా ఇలా విరిగిపోయి ఉంటుంది, దీని మీద కూర్చుంటే పడతామని ఎక్స్పెక్ట్ చేయడు కాబట్టి ఇది కూడా సెట్ చేసాం. మరి ఇరిగిపోయిన మంచం మీద నువ్వెలా కూర్చున్నావు అనుకుంటారేమో, చూపిస్తాను నాకండి. ఏం లేదు, ఇది ఆల్రెడీ ఇరిగిపోయింది. ఇదిగో ఇది ఇరిగిపోయింది అనమాట. దాని కింద జస్ట్ ఊరికే సపోర్ట్ లాగా పెట్టాం. ఇప్పుడు దీని మీద అయితే ఇంకా డైరెక్ట్ కూర్చుంటాడు. ఎందుకంటే మంచం అంతా బాగుంది కాబట్టి కూర్చుంటాడు. కూర్చోగానే మనోడి పరిస్థితి ఇంకెలా అయిపోయింది, ఇంకెలా పడతాడు. దీని మీద కూడా ఒక దుప్పటేసి ఈ లెగ్ను కూడా అక్కడ ఉన్నట్టుగా కవర్ చేద్దాం. అప్పుడు వాడికి 100% మంచమే. ఈసారి ప్రాంక్ చేసి ఉంటారు, రెండోసారి కూడా అనుకుంటారు. 2 మంచాలు ఎరిగినాయి అని వాడికి తెలియదు, మనకు తెలుసు అంతే. ఇంకో దుప్పటి తెచ్చి కవర్ చేద్దాం. కరెక్ట్గా ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ లేదు, లెగ్ లేదు, ఇరిగిపోయింది. వాడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, ఇలా పడిపోతాడు. ఓకే, ఇప్పుడు వెళ్ళి హాట్ వాటర్ తీసుకొద్దాం. హాట్ వాటర్ రెడీ అయిపోయినాయి. ఇవి కొంచెం హాట్గా ఉన్నాయి, కానీ వాడు అక్కడి నుంచి వచ్చే లోపల కొంచెం కూల్ అయిపోతాడే, సరిపోద్ది. పొగలైతే వచ్చేస్తున్నాయి చూసారా పైకి. ఓకే, ఇప్పుడు ఈ హాట్ వాటర్ని ఇందులో పోసి ఇక్కడ పెట్టేద్దాం ఎగ్జాక్ట్గా. వాడు ఇక్కడ కూర్చున్నాడు కదా, కూర్చోగానే పడతాడు. పడిన వెంటనే సీట్ కాలిపోయింది. ఒకసారి నేను ట్రై చేస్తాను. అబ్బో, ఓకే, నేను ట్రై చేస్తాను. ట్రై చేసి తర్వాత అమలు చేద్దాం. ఓకే, టచ్ అయిందా? అయింది. ఓకే, అది మ్యాటర్ కాదులే. హాట్ వాటర్ వచ్చేసి మీద పడతాయి అప్పుడు అడిగి. ఇప్పుడు సిఆర్ గడికి ఫోన్ చేద్దాం. తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరేనా? సరే, ఇక్కడ రా, ఇంటి దగ్గర రా. ఇంకా త్వరగా రా. ఓకే, మనోడు వస్తున్నాడు. ఈలోగా మనం హాట్ వాటర్ అక్కడ పెట్టి సెటప్ చేద్దాం. హాట్ వాటర్ ఇందులో పోసేద్దాం. వాడు సిఆర్ గడి వచ్చే టైం అయింది. ఓకే, పెద్దగా ఏం లేదు, జస్ట్ కొంచెం లైట్ కాలుతుందని సెన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు వెళ్ళి అక్కడ పెట్టేద్దాం కింద. ఓకే, పర్ఫెక్ట్గా ప్లేస్ చేసాం. మన సిఆర్ గడ్ రాగానే ఫస్ట్ అక్కడ కూర్చుంటాడు, కింద పడతాడు, సీట్ కాలిద్ది. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇక్కడ కూర్చుంటాడు, మళ్ళీ పడతాడు, ఈసారి నడ్డు ఇరిగిద్ది. ఓకే, ఇక్కడ సిఆర్ గడ్ వస్తున్నాడు. వాడు రాగానే బ్లాగ్ అవుట్ షూట్ చేయాలి, కూర్చో అంటాను. చూద్దాం ఇక్కడ ఆ ప్లేస్ వాడికి. రారా, మంచి బ్లాగ్ అవుట్ ఐడియా వచ్చింది రా, షూట్ చేద్దాం. మన లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, ఫ్రెండ్స్తో కూడా. వీడియో మాత్రం అది ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడే వచ్చింది, అప్పుడే గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎదురెట్టు కాలుతుంది. కాలుతుందా? కాలుతుందా? నీ కేసు ఏంటి? నువ్వే కాల్చుకున్నావు, ఎవరైనా కాల్చావు? అక్కడే ఎందుకు కాలింది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? సీట్ అసలు ఏం చేసిరాడా? ఏం లేదు, ఏముంది హాట్ వాటర్. హాట్ వాటర్? అరే ఏ మనిషి హాట్ వాటర్ అసలు? లేదు, ఆరిపోయినాయి. నువ్వు వచ్చేలోగా ఇప్పుడే రావటం, అప్పుడే వాళ్ళు పెట్టువా. సబ్స్క్రైబర్స్ ప్రాంక్ వీడియోస్ అడుగుతున్నారు, ఇంకెప్పుడు అలా ప్రాంక్స్ ఏం చేయలే. వాళ్ళు అడగటం వల్ల ఏదో చేశాను కానీ బట్టగా వద్దురా అసలు. ఏందిరా ఇది? అంటే ఆరిపోతాయి అనుకున్నారా? కొంచెం ఆరలేదు.
అబ్బా హిప్ కూడా చాలా హాట్గా ఉందిగా. సర్లే, ఇది నిజంగానే ఒక వీడియో ఏంటంటే అది వాడు షూట్ చేస్తున్నారు కదా వీడియో, అదే ఈసారి చెప్తా. వీడియో ఏంటంటే నార్మల్గా మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్రాంక్ వీడియోస్ చేయమని అడుగుతున్నారా, కూర్చో చెప్తా. ప్రాంక్ వీడియోస్ అని షూట్ చేద్దాం. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. ఏంట్రా ఇది మీ ఇంటికి వస్తే ఎలా చేసేది అసలుకి? ప్రాంక్స్ అడుగుతున్నారా మన ఊరే వాళ్ళు ఫ్రెండ్స్ అడుగుతున్నారు నన్ను. అసలు ప్రతి వీడియో కింద సిఆర్ అని కామెంట్ చేస్తున్నారు. అందుకే ఇంకా నిన్ను వచ్చావు కాబట్టి మంచి కొత్త అది చేసాడు ఆర్డర్ ఏడకొత్తి ఏడ మరి ఏంట్రా నన్ను అసలుకి. సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళు అడిగారు కాబట్టి ప్రాంక్స్. సాటిస్ఫైడా? సిఆర్ని అక్కడ ఇక్కడ 2 దగ్గర ప్రాంక్స్ చేశాను. మొత్తానికి ప్రాంక్ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. సిఆర్ నా మంచం మీద ఒకసారి హాట్ వాటర్తో సీట్ కాల్ చేశాను. ఎలా ఉంది హాట్ వాటర్? ఇంకా సీట్ పట్టుకుంటే ఇంకా హాట్గా తగులుతుంది. ఇక్కడేమో మళ్ళీ ఈ మంచం మీద రెండోసారి. సిఆర్ వస్తున్నాడంటే ఏ విధంగా చేయాలి సెలబ్రేషన్స్ మా ఊరు. పైగా మా ఇంటికి వస్తున్నాడంటే చాలా రోజుల తర్వాత మన వీడియోలో కనపడుతున్నాడు. సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక ఫన్నీ ఎంజాయ్మెంట్ ఇద్దామని. నాకు నీకు కాదు, మన ఆడియన్స్కి. వాళ్ళు సిఆర్ ఇంకో సరే ఈ వీడియో కింద ఎన్ని కామెంట్స్ సిఆర్ అని వస్తాయో చూడు. వాళ్ళు అంత ఇష్టం, అందుకే నీ మీద ప్రాంక్ చేయమని అడిగారు కాబట్టి ప్రాంక్ చేశాను. ప్రాంక్ ఎలా ఉంది? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చెప్పురా, సబ్స్క్రైబ్ మాటలు రావట్లేదు సీట్ కాలిపోయేసరికి. ఓకే, వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోతే. మళ్ళీ ఇంకొక ప్రాంక్ వీడియోతో కలుద్దాం. ఆ ప్రాంక్ వీడియో ఇంకా బాగుంటుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ ఫాలో చేసేయండి. మా సిఆర్కి వెళ్ళి కూలర్ వేయాలి, లేదంటే అవ్వదు. కూలర్ వేసుకుందాం పద.